మష్రూమ్ ఫ్రై స్పైసీగా ఇలా చేసుకుంటే చపాతీలోకి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే దీంతో పాటుగా ఏదైనా ఒక లిక్విడ్ అదే సాంబార్ కానివ్వండి, రసం కానివ్వండి ఇలా చేసుకుంటే కనుక ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీగా అద్దిరిపోతుంది. ఇంకా పూరి చపాతీలకి అయితే చెప్పనవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఇక్కడైతే 200 గ్రాముల మష్రూమ్ తీసుకున్నాను, ఒక ప్యాకెట్ ఇది. ఇవి కొంచెం అంత ఫ్రెష్గా లేవన్నమాట, షాప్ నుండి తీసుకొచ్చినప్పుడే ఇలా ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగేసి మట్టి ఉంటుంది కదా, మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేశాను. ఇంకా వీటిని అయితే కాడలు అలా తీసేసి పైన పొట్టు కూడా కొంచెం గీరేసుకొని మనకు కావాల్సినట్లుగా ముక్కలుగా వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి 1 ఇంచు పట్ట ముక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా వేసుకుందాం. ఇవి చిటపట్లాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. అంతలోపు ఇందులోకి అయితే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పటిదప్పుడే దంచాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే మనకి స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి 2 ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 50% కుక్ అయ్యాయి కదా ఇవి. ఇంకా ఇంతలోపు మష్రూమ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మళ్ళీ కట్ చేసిన తర్వాత ఒకసారి వాటర్ అనేది పోసి కడిగేసి నీళ్ళు లేకుండా చూసి ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కలిపి మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇందులో వాటర్ అనేది ఊరుతుంది, మళ్ళీ పైనుంచి మనం ఇంకా వాటర్ ఏం వేయనవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీనికి మామూలుగా ఫ్రై అయితే ఇలా చేసుకోవచ్చు, అలా కాకుండా మష్రూమ్ మసాలా అయితే మటన్ స్టైల్లో చేసుకోవచ్చు అనమాట, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే సరిపడా ఉప్పును వేసుకుందాం, 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుందాం. అలాగే ఇందులోకి అయితే నేను మ్యాగీ మసాలా వాడుతున్నాను, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా 1 టీ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ 2 కలిపి వేసాను. ఇది మ్యాగీ మసాలా అండి, కంప్లీట్గా ప్యాకెట్ కాకుండా సగం ప్యాకెట్ వేస్తే సరిపోతుంది ఈ కర్రీకి టేస్ట్ అనేది. మ్యాగీ మసాలాను వాడి మన కూరని టేస్ట్ పెంచుకుందాం, ఓకేనా. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కలిపి ఒక 5-6 నిమిషాల పాటు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఈ మష్రూమ్ పీసెస్ అయితే నీటి ఆవిరిలోనే బాగా ఉడికిపోతాయి కదా. ఇంకా అంతేనండి. ఇందులోకి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని నీరంతా ఇంకిపోయే వరకు పెట్టుకుంటే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.